ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు జీకే న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 18 చేనేత సామాజిక వర్గాల తరపున రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో చేనేత సామాజిక వర్గానికి రాజ్యసభ స్థానం కేటాయించి న్యాయం చేయాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పుష్ప దుర్గా రమేష్ కాకినాడ వెంకీ రెసిడెన్సీలో జరిగిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. గత సార్వత్రిక ఎన్నికలలో అసెంబ్లీ సీట్లు, పార్లమెంటు సీట్లు కేటాయింపులో చేనేత సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని, కూటమి పార్టీల సీట్ల పంపకాలలో వచ్చిన ఇబ్బందుల దృష్ట్యా చేనేత సామాజిక వర్గాలకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే శాసన మండలి రాజ్యసభ ఎంపికల్లో న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా నిలబడి కూటమి ప్రభుత్వ గెలుపులో ప్రధాన భూమిక పోషించిన చేనేత సామాజిక వర్గానికి ప్రస్తుత రాజ్యసభ ఎంపికల్లో అన్యాయం చేయవద్దని చేనేత సామాజిక వర్గాల తరపున పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో కర్ణ భక్త సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారి గుడిమెట్ల వీర్రాజు, దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నక్కిన విజయలక్ష్మి, పద్మశాలి సంక్షేమ సంఘం కార్యదర్శులు మంచింశెట్టి నటరాజ్, పలివెల లక్ష్మీరాజ్, జగ్గారపు గణేశ స్వామి, తెడ్లపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదములతో పుష్ప దుర్గా రమేష్, జాతీయ అధ్యక్షులు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, రాజ్యసభ ఎంపికపై తీవ్రమైన కసరత్తు జరుగుతూ ఉంది ఈ కూటమి రాజకీయ పార్టీల మధ్య. దీనికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఈరోజు మేము రాష్ట్రంలో ఉన్న 18 చేనేత సామాజిక వర్గాల తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో మా జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీ సీట్లు ఇవ్వండి, పార్లమెంటు సీట్లు ఇవ్వండి అని చెప్పి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేశామో ఏకపక్షంగా ఆ రోజు అడగడం జరిగింది. అయితే అప్పటికున్న సామాజిక సమీకరణాల రీత్యా కూటమి యొక్క ఈ కలయికలో వస్తున్న ఇబ్బందుల దృష్ట్యా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మీకు అనుకున్న రీతిలో అసెంబ్లీ స్థానాలు ఇవ్వకపోయినప్పటికీ, పార్లమెంటు స్థానాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా మేము ఎమ్మెల్సీగా అలాగే రాజ్యసభ సభ్యులుగా మీకు అవకాశం కల్పిస్తామని చెప్పి ఆ రోజు కూటమి రాజకీయ పార్టీలు చేనేత సామాజిక వర్గాలకి హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా చాలామంది సీనియర్లు ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ పార్టీలో ఉంటూ పార్టీకి విశేషమైన సేవలు అందిస్తూ మాజీ ఎమ్మెల్యేగా, మంత్రులుగా, ఎంపీలుగా చేసిన అనేక మంది వారి యొక్క సీట్లను త్యాగం చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, మంత్రివర్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ నిమ్మల కిష్టప్ప గారికి ఆ రోజు మీకు సమీకరణాల రీత్యా సీట్ ఇవ్వట్లేదు, భవిష్యత్తులో మీకు రాజ్యసభ ఇచ్చి మీకు సముచిత స్థానం ఇస్తామని చెప్పిన మీదట ఆ రోజు ఆయన సీట్ని, హిందూపురం సీట్ని త్యాగం చేయడం జరిగింది. మరి ఈరోజు రాజ్యసభ ఎంపికలపై అనేక రకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. దీనిలో ఎక్కడా కూడా మాకు చేనేత సామాజిక వర్గాలకి న్యాయం చేసినట్టుగా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టుగా మాకు కనబడట్లేదు. మేము అడుగుతూ ఉన్నాం, అసెంబ్లీ సీట్లలో మాకు అన్యాయం జరిగింది, పార్లమెంటు సీట్లో మాకు అన్యాయం జరిగింది, రాబోయే రాజ్యసభ ఎంపికలో నిమ్మల కిష్టప్ప గారికి స్థానం కల్పించాలని చెప్పి. ఎందుకనంటే ఈరోజు అందరికీ తెలుసు, చేనేత సమస్యలు అంటే కేవలం రాష్ట్రానికి సంబంధించినవే కాదు, చాలా సమస్యలు, చాలా పనులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేయించుకోవాల్సినవి, కేంద్ర ప్రభుత్వ పథకాలకి సంబంధించినవి ఉంటాయి. మరి ఈరోజు ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి చేనేత సమస్యలకి రిప్రజెంట్ చేయడానికి కనీసం ఒక ఎంపీ లేడు, ఒక రాజ్యసభ సభ్యుడు లేడు. కాబట్టి మేము మా అవసరాల రీత్యా చేనేత సామాజిక వర్గాల యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి నిమ్మల కిష్టప్ప గారికి రాజ్యసభ సీట్ ఇచ్చి గౌరవించాలని చెప్పి మేము ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు అనేక సమస్యలు, జీఎస్టీ రద్దు కానివ్వండి, నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు పునరుద్ధరణ కానివ్వండి, 11 వెరైటీస్ రిజర్వేషన్ యాక్టు సక్రమంగా అమలు కాకపోవడం, అలాగే ఏదైతే 30% యార్ను, హ్యాంక్ యార్న్ ప్యాకింగ్ నోటిఫికేషను, నూలు మిల్లులు 30% చేనేతలకే తయారు చేయాలనే నిబంధన కానివ్వండి, ఇవేమీ కూడా కేంద్ర ప్రభుత్వంలో సక్రమంగా అమలు కావట్లేదు. ఈ యొక్క సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మాకు ప్రజాప్రతినిధి లేడు, మాకు ఒక రిప్రజెంటేటివ్ లేడు. కాబట్టి మేము అడగడంలో ఏమాత్రం తప్పు లేదు. ఖచ్చితంగా సీనియర్ నాయకులు, మీ పార్టీలోనే సీనియర్ నాయకులు, నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్న నిమ్మల కిష్టప్ప గారికి రాజ్యసభ సీట్ ఇచ్చి
మా యొక్క చేనేత సమస్యలు పరిష్కరించుకోవడానికి సహకరించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే కూటమి నాయకులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాము. రాజ్యసభ ఎంపిక జరుగుతుంది అని ఊహాగానాలు వచ్చిన దగ్గర నుంచి కూడా మేము ప్రభుత్వం దగ్గర నుంచి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. సామాజిక మాధ్యమాల ద్వారా గతంలో కూడా ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పున్నాం, ఒక రిప్రజెంటేషన్లో కూడా చెప్పున్నాం. అంటే కేవలం రాజ్యసభ సీటు మీదే కాదు, చేనేత సామాజిక వర్గాలకు సంబంధించిన ఏదైతే మంత్రిత్వ శాఖ ఉందో చేనేత మంత్రిత్వ శాఖ చేనేత ప్రజాప్రతినిధులకే కేటాయించాలని చెప్పి మేము అడిగాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మాకు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీ అలాగే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. మీరు ఎవరికి ఇచ్చినా పర్లేదు, మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వండి, కానీ చేనేత సామాజిక వర్గాలకు మంత్రిత్వ శాఖ ఇవ్వండి. అలాగే రాబోయే రాజ్యసభలో నిమ్మల కిష్టప్ప గారికి స్థానం కల్పించండి, ఎందుకంటే ఆయన సీటు త్యాగం చేశాడు కాబట్టి అని చెప్పి మేము గతం నుంచి కూడా అడుగుతూనే ఉన్నాం. మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు గుడిమెట్ల వీర్రాజు, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడానికి కారణం, మన రాష్ట్రంలో రాజ్యసభ సీట్ల ఎంపిక జరుగుతుంది. దీంట్లో ఏంటంటే వివిధ సామాజిక వర్గాల ప్రాతిపదికన జరుగుతున్న ఈ ఎంపికలో నిమ్మల కృష్ణప్ప గారికి రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందిగా మన కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఎందుకంటే గతంలో మేము ఎన్నో ఉద్యమాలు చేసాం, అలాగే ఈ మధ్య చేసిన మా ఉద్యమానికి స్పందించి ఈ కూటమి ప్రభుత్వం చేనేతలకు ఇవ్వాల్సిన బకాయిల్ని కొన్ని సమస్యల్ని తీరుస్తున్న దానికి కృతజ్ఞతలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఈ చేనేతల పట్ల సానుకూలతగా వ్యవహరిస్తున్న కారణంగా ఇప్పుడు ఇది కూడా ఈ వివిధ సామాజిక వర్గాల రేషియోలో చేనేతలకు ఈ యొక్క రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. నమస్కారం అండి అందరికీ కూడా. మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు. ముందుగా కూటమి ప్రభుత్వానికి మేము మనం చేసిన చేనేత ఉద్యమానికి మాకన్నిటికీ సంఘీభావం తెలిపి మా డిమాండ్స్ అన్నీ ఒప్పుకున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉండి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం గవర్నమెంట్కి మొదటగా. తర్వాత నేను దేవాంగ సామాజిక వర్గానికి చెందిన దాన్ని. మా దేవాంగుల్లోనైనటువంటి నిమ్మల కృష్ణప్ప గారికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మా దేవాంగ సామాజిక వర్గంలోని ఆల్రెడీ ఇది వరకు అన్నవరం దేవస్థానానికి, విజయవాడ కనకదుర్గ దేవస్థానానికి వీళ్ళన్నిటికీ పదవులు ఇచ్చారు. కానీ ఈసారి దేవాంగ సామాజిక వర్గానికి ఏ విధమైనది కూడా ఇవ్వలేదు, ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు. ఆఖరికి దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇంతవరకు ప్రకటించలేదు. మాకు ఇది 14 లక్షల జనాభా కలిగిన మా సామాజిక వర్గాన్ని మాకు దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం ఓటింగ్ అంతా 80% ఉంటుంది దేవాంగులది ఓటింగ్. ఈ మా ఓటింగ్ శాతం అన్న దృష్టిలో పెట్టుకుని మాకు జరిగిన ఈ అన్యాయానికి గవర్నమెంట్ స్పందించి నిమ్మల కృష్ణప్ప గారికి రాజ్యసభకు పంపిస్తే మా దేవాంగ కులస్తులకు మేము సదా రుణపడి ఉంటాము. ఇదే నేను కోరుకుంటున్నాను. మీరు గత ఎన్నికల్లో మీరు ఎంపీగా పనిచేస్తున్నారు హిందూపురం నియోజకవర్గం నుంచి. మరి మీరు ఎందుకు పట్టుబట్టలేదు? మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా, మేము ప్రెస్ మీట్ పెట్టాలా, మీటింగ్ పెట్టాలంటే మీరు ఏ విధమైన ఇబ్బంది కలిగించొద్దు. చేనేత సంఘాల తరపు నుంచి కూటమి రాజకీయ పార్టీలు కలిసినప్పుడు ఆ రోజు సీట్ల ఇబ్బంది పడొద్దు, మనకు రాజ్యసభ సీట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారని చెప్పి ఆ రోజు మాకు లోపాయకారంగా నాయకులందరికీ మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టే మేము ఆ రోజు కూటమికి వ్యతిరేకంగా ఏ విధమైన వ్యాఖ్యలు చేయకుండా ఏకపక్షంగా మేము మద్దతు తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఎంపీ, అలాగే టీడీపీ ప్రభుత్వంలోనే మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు.